ప్రతి సీన్‌లో ఆ టచ్ కనిపిస్తూనే ఉంటది ఇద్దరు సినిమాల్లో. సో, మనకిప్పుడు ఒక ఆపర్చునిటీ దొరికింది. మన హీరో వచ్చి ఎలాగో పీపుల్స్ మ్యాన్. సో, జనాల కోసం కష్టపడే మనిషి. సో, దీన్ని ఒక సినిమా అనేది ఒక మీడియం ఇప్పుడు యూట్యూబ్ ఒక మీడియం, లైక్ ఏదో ఒక మీడియం. ఈ సినిమా మీడియంగా మనం ఏ మెసేజ్ కన్వే చేయగలుగుతాం. ఆల్రెడీ సార్ పీపుల్ కోసం కష్టపడుతున్నారు. సో, ఇది వీరమల్ అనే క్యారెక్టర్ ఇంతకుముందు ఉండే క్యారెక్టర్ ఏమో ఔట్‌లా అంటే ఒక రాబిన్ హుడ్ క్యారెక్టర్‌లా డిజైన్ చేసిన క్యారెక్టర్. సో, ఇది రాబిన్ హుడ్ క్యారెక్టర్ కాదు. ఇతను ధర్మం కోసం ఫైట్ చేసే క్యారెక్టర్. ధర్మం అంటే ఏంటి యాక్చువల్‌గా? అది ధర్మం అంటే ఓన్లీ హిందూ ధర్మమా? లేకపోతే ధర్మం అంటే అందరికీ ధర్మమా? సో, అని చాలా డీటెయిల్‌గా వెళ్లి రిసర్చ్ చేసినప్పుడు, సో, ఎవరి కోసం హీరో ఫైట్ చేస్తున్నారు? దాంట్లో మనం ఏం కన్వే చేయబోతున్నాం అని, సో, అలాగే ఒక మంచి మెసేజ్ ఒక్కొక్క సీన్‌లో ఒక్కొక్క మెసేజ్ చెప్పుకుంటూ వెళ్ళింది సార్ సినిమాలో. సో, మన హిందూయిజం ఏంటి? ధర్మం అంటే ఏంటి? సో, ఆ టైంలో మొఘల్స్ ఏం డిస్ట్రాయ్ చేయాలనుకున్నారు? ఎందుకు అగ్రెసివ్‌గా ఉన్నారు? అంటే ఆ స్టేజ్ మన హిందూయిజం అంటే మంచి ఒక సైంటిఫిక్ అయిన నాలెడ్జబుల్ మన గ్రంథాలున్నాయి సార్. మన తాళప్రత గ్రంథాల్లో మనమే పంచాంగం తీసి చూస్తే 9 ప్లానెట్స్ ఉంటాయి మన దాంట్లో. ఎప్పుడో థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ రాసి ఉంటాం. సూర్య ఓవర ఉంటది, చంద్ర ఓవర ఉంటది. దాంట్లో మీరు కరెక్ట్‌గా సింక్ చేసి చూస్తే ఇక్కడ సూర్య ఓవరప్పుడు అక్కడ మీకు నాసాలో చూస్తే సన్ ఫ్లేర్ వచ్చి ఉంటది ఏదో గ్రహాల్లో. సో, ఇయన్నీ మనకి ఆల్రెడీ సైంటిఫిక్‌గా రాసున్నాం మనం అన్ని. సో, ఈ గ్రంథాలన్నిటిని అప్పట్లో మొఘల్స్ వచ్చి డిస్ట్రాయ్ చేశారు. సో, మన ఎదగకూడదు, మన నాలెడ్జ్ పంచకుండా ఉండేది. మన నాలంద యూనివర్సిటీని డిస్ట్రాయ్ చేశారు. మన అజంతా ఎలోరా కేవ్స్‌ని డిస్ట్రాయ్ చేశారు. సో, ఇయన్నిటిని నాలెడ్జ్ పంచి పెట్టే క్షేత్రాలు. సో, అలాగే మన జ్యోతిర్లింగాలు డిస్ట్రాయ్ చేశారు. సో, దీని గురించి ఈ పీరియడ్‌లో అదే ఔరంగజేబ్ పీరియడ్‌లో మన ఆ పిక్చర్ కథ మనకు తీయబోతున్నాయనేటప్పుడు అక్కడ ఒక ఛత్రపతి శివాజీ గారు చనిపోయేటప్పుడు లాస్ట్ లైన్ ఇదే చెప్పారు. మన జ్యోతిర్లింగాలు కాపాడండి. యవ్వనాన్ని దాటనివ్వద్దని. సో, అలా అతని డ్రీమ్ చేయలేని డ్రీమ్‌ని ఒక వీరములు చేస్తే ఎలా ఉంటది? అని ఒక ఫిక్షనల్ క్యారెక్టర్‌గా కరెక్ట్‌గా అప్పుడు ధర్మం కోసం ఫైట్ చేసే ఛత్రపతి శివాజీ లాగా ఇప్పుడు ధర్మం కోసం ఫైట్ చేసే పవన్ కళ్యాణ్ గారు సింక్ అవుతున్నారు. ఓకే. సో, కరెక్ట్‌గా నాకు మ్యాచ్ అయింది. సో, ఈ క్యారెక్టరైజేషన్ కానీ అది తెలిసి వచ్చిందా, తెలియకుండా వచ్చిందా, కోయిన్సిడెన్స్ తెలియదు కానీ అప్పుడు జరిగేది, ఇప్పుడు జరిగేది రిలేటెడ్‌గా ఒకేలాగుంది. అండ్ ఒకే క్యారెక్టరైజేషన్‌గా ఉంది. సో, అందువల్ల మీరు బేసిక్‌గా సినిమా చూస్తూ ఉంటే మీకు వీరమల్లు క్యారెక్టర్ అండ్ ఇక్కడ పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఒకేలా ఉంటది. రెండు ఒకటే. ఒకేలాగా ఉంటది. దానికి బ్యాక్ స్టోరీ సీన్స్ కూడా అలాగే తీసుకొచ్చి ఉంటాను.